కూడా తెలియని వాడికి మీరు ఎంతో కష్టపడి అభివృద్ధి చేసిన హోటల్ అప్పగిస్తానంటున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారని నాకు అర్థమవుతుంది. నా తమ్ముడిని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అలక్య. వాడి గురించి నాకు తెలుసు. వాడు ఏదైనా సాధించాలి అనుకుంటే అది సాధించేంత వరకు నిద్రపోడు. అలాంటిది వాడికి ఇష్టమైన పనిని బాధ్యతగా అప్పగిస్తే వాడు ఇంకెంత సక్రమంగా చేస్తాడో నాకు బాగా తెలుసు. వాడు కూడా అన్నీ నేర్చుకోవాలి కదా. భూమి అలా అనిందని మీరు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు కదా, నాకు తెలుసులేండి. భూమి అలా అనింది అని కాదు. ఈరోజు కాకపోతే రేపైనా మా అమ్మకు అనిపించొచ్చు, మా అక్కకు అనిపించొచ్చు, ఎవరికైనా కూడా ఇలాగే అనిపించొచ్చు. అందుకే వాళ్ళందరి ఆనందం కోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మీ నిర్ణయం వల్ల ఆ హోటల్ వ్యాపారం మొత్తం నాశనం అయిపోతే అప్పుడేం చేస్తారు? అలా ఏం కాదు. నువ్వు అనవసరంగా కంగారు పడకు. నేను ఒకటనుకుంటే ఇంకోటి జరిగింది. ఈ వారం రోజులు మాధవ్కి హోటల్ రన్ చేయటం రాదు అని నేను ప్రూవ్ చేయాలి. అప్పుడే మాధవ్ వంటవాడిలాగా ఉండిపోతాడు, బావ ఓనర్లా ఉంటాడు. ఆధిపత్యమంతా మా చేతుల్లో ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ భూమిని ఈ ఛాలెంజ్ గెలవనివ్వను. రాఘవ బావ వాళ్ళు చేసిన ఛాలెంజ్లో తప్పకుండా గెలవాలి. ఈ ఛాలెంజ్లో గెలిస్తేనే మాధవ్ ఏమైనా చేయగలడు అని అందరూ నమ్ముతారు. అప్పుడే మాధవ్కి అలేఖ్య వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వడం మొదలు పెడతారు. మాధవ్ హోటల్ రన్ చేయలేడేమో అన్న అనుమానం ఉన్నా మహాలక్ష్మి వదిన అత్తయ్య వాళ్ళకి కూడా మాధవ్పై నమ్మకం వస్తుంది. అలాగే మాధవ్కి కూడా తనపై తనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అందుకే ఎలా అయినా సరే ఈ వారం రోజులు రాఘవ బావ నడిపిన దానికంటే ఇంకా బ్రహ్మాండంగా నడిపించి చూపించాలి. నాకు తెలుసు మాధవ్ చేయగలడు. మాధవేంటి ఇలా ఉన్నాడు? ఒకవేళ నేను బావగారితో ఛాలెంజ్ చేసిన విషయం తెలిసిపోయిందా ఏంటి? ఏమైందండి డల్గా ఉన్నారు? అన్నయ్య బయటికి ఎక్కడికో వారం రోజులు వెళ్తున్నాడంట. నన్ను హోటల్ చూసుకోమని చెప్పాడు. అంటే నేను ఛాలెంజ్ చేసిన విషయం చెప్పారా లేదా? మరి మీరేమన్నారు? హోటల్ రన్ చేయడం అంత ఈజీ కాదు భూమి, అందుకే నా వల్ల కాదని చెప్పాను. కానీ అన్నయ్య అసలు నా మాట వినటం లేదు. నువ్వు చేయగలవు, చేసి తీరాల్సిందే అని గట్టిగా మాట్లాడారు. అంటే నేను ఛాలెంజ్ చేసిన విషయం చెప్పలేదన్నమాట. అయినా నాకు వంట చేయడం తప్ప హోటల్ ఎలా రన్ చేయాలి ఏంటి అనేది తెలీదు భూమి. ఇప్పటి వరకు నేను వంట పని తప్ప ఆ పని చేయలేదు. ఏవండి, ఏది కూడా మనకు పుట్టుకతో రాదు. ప్రతిదీ మనం నేర్చుకుంటాం. అన్నం కలుపుకొని తినడం దగ్గర నుంచి ప్రతిదీ మనం నేర్చుకుంటాం. అంతెందుకు, వంట చేయడం ఏమైనా మీకు పుట్టుకతో వచ్చా? లేదు కదా. అవసరాన్ని బట్టి మీరు నేర్చుకున్నారు, దాంట్లో సక్సెస్ అయ్యారు. అలాగే ఏ పనైనా కానీ నాకు రాదు అనుకుంటే అసలు ఎప్పటికీ రాదు. నేను చేయగలను అని అనుకుంటే మాత్రం అది ఎంత కష్టమైన పనైనా సరే మనం చేయగలం. అందులోనూ మీకు హోటల్ గురించి మంచి నాలెడ్జ్ ఉంది. అక్కడికొచ్చే చాలా కస్టమర్స్ మీ వంటకి చాలా పెద్ద ఫ్యాన్స్. వచ్చిన వాళ్ళని ఆప్యాయంగా పలకరించడం, సరుకులు ఉన్నాయో లేవో అని చూసుకోవడం, క్యాష్ లావాదేవీలు సరిచూసుకోవడం, ఇంతే కదా. ఇవన్నీ మీరెందుకు చేయలేరు? మీరు చేయగలరండి. భూమి, చెప్పడానికి అవి చిన్న పనుల్లాగే ఉంటాయి, కానీ అవే చాలా కష్టం. నా వల్ల కాదు. ఈ వారం రోజుల్లో ఏదైనా జరగరాంది జరిగి హోటల్కున్న పేరు మొత్తం పోయిందనుకో, అన్న ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి తెచ్చిన పేరు ప్రఖ్యాతలన్నీ నాశనం అయిపోతాయి. నేను ఆ రిస్క్ చేయలేను భూమి. అందుకే అన్నయ్య దగ్గరికి వెళ్ళి మరోసారి చెప్పేస్తాను నా వల్ల కాదు అని. కావాలంటే ఈ వారం రోజులు హోటల్ మూసేద్దాం. మీకు అసలు బ్రెయిన్ ఉందా? ఏం మాట్లాడుతున్నారు? మీ మీద మీ ఇంట్లో వాళ్ళకి, మీ అన్నయ్యకి ఉన్న నమ్మకం, ధైర్యం మీకు లేకపోతే ఇంకెలా?
ఇంకెన్ని రోజులు లోపలే కూర్చుని వంటలు చేస్తూ కూర్చుంటారు? రేపు ఇంకో 2-3 బ్రాంచులు పెట్టాల్సి వస్తుంది. అప్పుడు కూడా ఏదో ఒక బ్రాంచ్లో మీరు ఇలాగే వంట చేస్తూ కూర్చుంటారా? మరి ఆ బ్రాంచుల్ని ఎవరు చూసుకుంటారు? అది ఆలోచించారా మీరు? మంచి షెఫ్లను పెట్టుకుని 4-5 బ్రాంచుల్ని పెట్టుకుని రన్ చేయాలని అనుకోవాలే కానీ నేను వంట చేస్తూ ఒక గదిలోనే ఉండిపోవాలని ఆలోచించకూడదు. బహుశా అదే మీ అన్నయ్య వాళ్ళు, మీ అమ్మ వాళ్ళు కోరుకుంటున్నట్టున్నారు. పోనీ వేరే బ్రాంచ్లేమీ పెట్టడం లేదు, ఇదొక్కటే నడుపుకుందాం అనుకున్నా నువ్వే అంటున్నావు కదా హోటల్ రన్ చేయడం చాలా కష్టమని. ఆ కష్టం నుంచి మీ అన్నయ్యకి కొంచెం రిలీఫ్ ఇవ్వాలని నీకు అనిపించడం లేదా? నువ్వు కూడా హోటల్ రన్ చేయగలవన్న నమ్మకం మీ అన్నయ్యకి కలిగితే మీ అన్నయ్య కాస్త మనశాంతిగా ఉంటారు కదా. మీరు కొద్దిసేపు, మీ అన్నయ్య కొద్దిసేపు హోటల్ని చూసుకోవచ్చు కదా. ఒక్కడి మీదే బర్డెన్ వేయడం ఎంతవరకు కరెక్టో ఇప్పుడు మీరే ఆలోచించుకోండి. అన్నయ్య అంటే చాలా ప్రేమ అంటారు కదా, మరి మీ అన్నయ్య కోసం మీరు ఈ మాత్రం కూడా చేయలేరా? ఏం ఆలోచిస్తున్నారు? సరే, మీ వల్ల కాదంటే పదండి, వెళ్ళి మీ అన్నయ్యకి చెప్పేసేయండి, లేదా నేనే వెళ్ళి చెప్పేస్తాను. హే ఆగు భూమి. నేను కూడా హోటల్ రన్ చేయడం నేర్చుకుంటే నిజంగా అన్నయ్యకి ప్రశాంతంగా ఉంటుందా? ఖచ్చితంగా. మీరు ఆయన కంటే బాగా హోటల్ రన్ చేయగలరు అన్న నమ్మకం ఆయనకి కలిగించాలి. అలా కలిగించాలంటే మీ అన్నయ్య గారు సంపాదించిన దానికంటే ఒక 10% మీరు ఎక్కువ సంపాదిస్తే నా నమ్మకాన్ని నా తమ్ముడు నిలబెట్టాడు అని మీ అన్నయ్య గారు గర్వంగా ఫీల్ అవుతారు. సరే భూమి, అయితే నేనే హోటల్ రన్ చేస్తాను. అమ్మా నేను చెప్పాను కదా అదిదే. అమ్మా, నేను మా ఫ్రెండ్ భువన్ వాళ్ళ గృహప్రవేశానికి వెళ్తున్నాను. రావడానికి 1 వీక్ టైం పడుతుంది. 1 వీకా బావా? అవునా లేక? సరే బావా, జాగ్రత్త. భూమి, నువ్వు చెప్పినట్టుగా నాకంటే 10% ఎక్కువ ప్రాఫిట్ కూడా సంపాదించాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ పోగొట్టకుండా ఉంటే చాలు.